మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల నుంచి పోటీ చేయించబోతున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి. ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ సీటు ఖరారు చేసినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ కోవూరు నియోజకవర్గం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కోవూరు నియోజకవర్గం నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు తెలియజేస్తుంది. ఇద్దరిలో ఒకరికే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ వెంటే నడిచాడు. జగన్ బాటలోనే ఆయన కూడా నడిచిన నేపథ్యంలో ఈసారి అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సీటు ఇస్తాడా లేదా అనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులేమో ఈసారి తప్పకుండా కోవూరు నియోజకవర్గం నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సీటు వచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటే, మరికొంతమంది విశ్లేషకులు మాత్రం లేదు, ప్రసన్న కుమార్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి, కొన్ని విభేదాలు, ఆ కారణం చేత రంజిత్ రెడ్డికి ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. సో ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది మనం భవిష్యత్తు వరకు అంటే అఫిషియల్ లిస్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చూడక తప్పదు. నెక్స్ట్ సర్వేపల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ సీటు ఖరారు చేసినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అలాగే కందుకూరు నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మహీధర్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకి సీటు ఖరారైనట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. కానీ మహీధర్ రెడ్డి బాహాటంగానే వారి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఆయన బాహాటంగానే విమర్శించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదు, నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్స్ మాకు ఇప్పటి వరకు బయటికి వదలడం లేదు అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడ మహీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తారా లేదా ఆ స్థానం మార్చే అవకాశం ఉందా అంటే ఈ లిస్టు ప్రకారం మళ్ళీ మహీధర్ రెడ్డికే సీట్ రాబోతుందంటూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఆత్మకూరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి గతంలో ఇక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక్కడ గెలిచారు. ఆయన మరణానంతరం వాళ్ళ సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ నిలబడడం, ఆయన కూడా గెలవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆ విక్రమ్ రెడ్డికి మళ్ళీ సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈసారి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అతనికి టికెట్ ఖరారు చేసినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. ఉదయగిరి నియోజకవర్గం నుంచి గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో అక్కడ పోటీ చేశారు, గెలిచారు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి సపోర్ట్ చేశారు, దానివల్ల అతనిపై వేటు వేశారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మేకపాటి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కాదని మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇక్కడికి తెరమేరకు తీసుకొచ్చినట్లుగా కూడా ఆయనకి సీటు ఖరారు చేసినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ తిరుపతి నియోజకవర్గం నుంచి భూమన అభినవ్ రెడ్డిని ఇక్కడ వైఎస్ఆర్సీపీ బరిలోకి దించబోతుందని అతనికి ఇప్పుడు సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. తిరుపతి నియోజకవర్గం నుంచి గతంలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడ్డారు, గెలిచారు. ఈసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేదు, వాళ్ళ కొడుకు అక్కడ పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ లిస్టు అది సత్యమే అన్నట్లుగా చెప్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ చంద్రగిరి నియోజకవర్గం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసి అక్కడ గెలవడం జరిగింది. ఈసారి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకుండా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడ
బరిలో దిగబోతున్నారు అంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ బరిలో దిగబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆయనకి సీటు ఖరారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ సత్యవేడ్ నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి లేదా కోనేటి ఆదిమూలం. నారాయణ స్వామి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, అలాగే మినిస్టర్గా కూడా ఉన్నారు. సత్యవేడ్ నియోజకవర్గం నుంచి వస్తే ఆయనకి కానీ లేదా కోనేటి ఆదిమూలంకి కానీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అంటే నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ వర్గాలు బయటికి చెప్తున్న నేపథ్యంలో ఈసారి నారాయణ స్వామికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తాడా లేదా అక్కడ నారాయణ స్వామికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి కోనేటి ఆదిమూలం అక్కడ రంగంలోకి దించబోతున్నాడా అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నెక్స్ట్ పుంగనూరు నియోజకవర్గం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈసారి పుంగనూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ బరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టు వచ్చింది. ఈయన పుంగనూరు నుంచి కాకుండా రాజంపేట నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో కాదు పుంగనూరు నుంచి ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అంటూ ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. రానున్న రోజుల్లో పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడతారా లేదా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పొంగనూరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడతారా అనేది మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ నియోజకవర్గాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈసారి వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అనేటువంటి ఒక స్లోగన్తో కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి, వైఎస్ఆర్సీపీ పాగా వేయాలి అంటూ కూడా ప్రయత్నం చేస్తుంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో భరత్ తరపున ఆయన మంచి ఆధిక్యతను కనబరిచినప్పటికీ కూడా ఇప్పటికైతే కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారే గెలుస్తారు అంటూ కూడా అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ గారు మరోసారి బరిలో నిలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయినట్లు కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ జమ్మలమడుగు నుంచి మనం ఎవరు నిలబడబోతున్నారో చూస్తున్నాం. జమ్మలమడుగు నుంచి మనం చూస్తుంటే వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి. ఇప్పటికే 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఇప్పుడున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందంటూ సునీత గారు కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో అంటే కడపలో వైఎస్ అవినాష్ రెడ్డికి తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయనకి ఎంపీ స్థానం ఇవ్వడం లేదు, ఈసారి ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నాడంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తకి బలం చేకూరేలాగే ఈ లిస్ట్ అయితే ఉంది. జమ్మలమడుగు నుంచి ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుంచి ఆర్ శివప్రసాద్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. ఆయనకి వైఎస్ఆర్సీపీ సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా పులివెందుల్లో పోటీ చేసి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈసారి కూడా పులివెందుల నియోజకవర్గంలో ఆయనే గెలిచే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ పులివెందుల నియోజకవర్గంలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, జగన్మోహన్ రెడ్డి కంచు కోటకి బీటలు వారబోతున్నాయని, అక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈసారి పులివెందులపై ప్రజల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా లేదా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవి గెలిచే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చించుకునేటువంటి సందర్భాన్ని మనం చూసాం. నెక్స్ట్ డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయనకే వైఎస్ఆర్సీపీ సీటు ఖరారైనట్లుగా కూడా మనకి ఈ లిస్టు ప్రకారంగా తెలుస్తుంది. నెక్స్ట్ పాణ్యం నియోజకవర్గం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేశారు, గెలిచారు గత ఎన్నికల్లో కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ ఆయనే పోటీ చేస్తారా లేదంటే ఆయన కుమారుడికి ఇస్తారా అనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. ఈ లిస్టు ప్రకారంగా
కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అని చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకెవరికి వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మంత్రాలయం నియోజకవర్గం నుంచి వై బాలనాగిరెడ్డికి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి సీటు ఖరారైనట్లుగా ఈ లిస్ట్ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆదోని నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళీ అక్కడ పోటీ చేయబోతున్నారు. అతనికే వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించింది అంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. గతంలో రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ మీద పోటీ చేసి 2019లో శ్రీరామ్ మీద గెలవడం జరిగింది. ఈసారి కూడా ప్రకాష్ రెడ్డికి అక్కడ వైఎస్ఆర్సీపీ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా మనకి ఈ లిస్టు ప్రకారంగా తెలుస్తుంది. నెక్స్ట్ తాడిపత్రి నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి నియోజకవర్గం అంటే ఎప్పుడు సెన్సేషన్గా మారే అవకాశం ఉంటుంది ప్రతి ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా తాడిపత్రి నియోజకవర్గంలో అంటే జేసీ బ్రదర్స్ని ఢీకొట్టాలి అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే అక్కడ పాసిబుల్. కేతిరెడ్డి పెద్దారెడ్డితో మాత్రమే అది సాధ్యమైద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందువల్లే మళ్ళీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఈ లిస్ట్ ప్రకారంగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. నెక్స్ట్ పెనుగొండ నియోజకవర్గం నుంచి కేవీ ఉషశ్రీ చరణ్. గతంలో కూడా ఆవిడే పోటీ చేశారు, ఆవిడ గెలిచారు. ఈసారి కూడా ఆవిడకే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వబోతుంది. ఆవిడ టికెట్ ఖరారు చేసిందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఈయన్ని ముద్దుగా చాలామంది మార్నింగ్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీలైతే అక్కడే ఆ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆయనకే వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూసాం. ఇప్పటికే మొత్తం 46 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్ మాత్రమే. ఇది ఇంకా వైఎస్ఆర్సీపీ అఫిషియల్గా అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ అయితే కాదు. సో ఈ లిస్టు ప్రకారంగా ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లందరికీ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీటు కన్ఫర్మ్ చేస్తాడా లేదా అభ్యర్థులను మార్చే అవకాశం ఉందా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అఫిషియల్గా అనౌన్స్ చేసినాక మాత్రమే మనకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక లిస్టు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.